చూడండి, ఇక్కడ రాయబడిన మాట అదే, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే ఈ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ ఎదుటకు ఒకే నిరీక్షణలో ఉండడానికి నువ్వు పిలువబడ్డావు. ఆ నిరీక్షణ ఏంటంటే యేసు మృతి పొంది తిరిగి లేచునని మనం నమ్మిన ఎడలా దేహము కుళ్ళినా కృషించిపోయినా, నేను చెప్పిన సందర్భాలవే, దేహము కుళ్ళినా కృషించిపోయినా, రకరకాలుగా నేలలో మట్టిలో కలిసిపోయిన ప్రభు యొక్క రాకడ సమయంలో పాతి పెట్టబడిన దేహాలన్నింటినీ కూడా ఆ భూమి దేవునికి అప్పగిస్తుందండి, అప్పగిస్తుంది. ఎలాగైతే విత్తబడ్డావో, ఎలాగైతే పాతి పెట్టబడ్డావో, ఆ పాతి పెట్టబడిన స్థితిలో నువ్వు పైకలేస్తావు, మహిమదే ఆగుతావు. మన నిరీక్షణ అది. ఆ నిరీక్షణ నీకు నాకు ఉండాలి. అంతేగాని నీ ఒంటి మీద ఉన్న వస్త్రాల మీద ధ్యాస, ఇళ్ల మీద ధ్యాస, బంగారాల మీద ధ్యాస, లేకపోతే ఏదో ఈ 4 గోడల మీద ధ్యాస ఉండకూడదు. మనకి ఉండకూడదు. ఏది కూడా నీతో రాదు.